వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్స్ ఐడి కార్డు ఎలా పొందాలి, ఐడి కార్డు వలన ఉపయోగాలు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ప్రభుత్వం నుంచి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కావాలా అయితే మీరు ఈ క్రింది దిగువ అప్లికేషన్ ఫిల్ చేసి దానిని గెజిటెడ్ ఆఫీసర్తో అటిస్టేషన్ చేయించి ఆధార్ కార్డు జెరాక్స్ని జతచేసి మీ జిల్లాలోని కలెక్టర్ ఆఫీసులో గల సీనియర్ సిటిజన్ సెల్కి వెళ్ళి సబ్మిట్ చేయండి. ఆ విధంగా సబ్మిట్ చేయటం వల్ల మనకు ఐడి కార్డు అనేది వస్తుంది. మరి దానివల్ల ఐడి కార్డు వలన ఉపయోగాలు ఏంటి అని మనం కనుక పరిశీలించినట్లయితే, బస్సులో ట్రావెల్ కన్సెషన్ అనేది ఆ ఐడి కార్డు వలన వస్తుంది. అదేవిధంగా పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక దర్శనాలకు ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో ఆ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఏమైనా డిస్కౌంట్ పొందడానికి ఇలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఆ ఐడి కార్డు వలన ఉంటుంది. కాబట్టి అంటే పెన్షనర్లలో సీనియర్ సిటిజన్లు ఉంటారు కాబట్టి అందువల్ల సీనియర్ సిటిజన్స్ పెన్షనర్లకి ఏంటంటే ఈ ఐడి కార్డు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఐడి కార్డుని మీరు ఇంకా సులభంగా తీసుకోవాలనుకుంటే, ఇక్కడ మన మిత్రులు కొంతమంది ఈ సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు కోసం ఎక్కడెక్కడో తిరగవలసినటువంటి పని లేదని చెప్పి మన యొక్క సీనియర్ సిటిజన్స్ అది పెన్షన్లకు సంబంధించి ఒక సంఘ కార్యాలయానికి రండి, మీకోసం మేము ప్రభుత్వం వారిచే జారీ చేయబడే గుర్తింపు కార్డు తెప్పించి ఇస్తాము అని చెప్పి వారి యొక్క వివరాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ యొక్క వివరాలు కనుక మనం పరిశీలించినట్లయితే, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ అనేది ఉంది. ఎక్కడది? రాష్ట్ర మరియు గుంటూరు జిల్లా శాఖల కార్యాలయాలు. అంటే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయము మరియు గుంటూరు జిల్లా శాఖల కార్యాలయాలు అనేటివి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి అడ్రస్లో ఉన్నాయి. ఎక్కడ? పోలీస్ క్లబ్ రోడ్డు, ఆర్పిఎఫ్ బ్యారాక్స్ ప్రక్కన ఓవర్ బ్రిడ్జ్ కింద అనేటటువంటి ఆ అడ్రస్ దగ్గరకు కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ యొక్క కార్యాలయం అనేది ఉంటుంది. ఈ కార్యాలయం అనేది ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సండే రోజు హాలిడే ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఫోన్ చేసి మీరు కనుక డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటిది 9848415582 అని చెప్పి కైలాసనాథ్ అధ్యక్షులు గుంటూరు జిల్లా శాఖ సంబంధించి వారి యొక్క అడ్రస్ కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి మీకు ఆ విధంగా ఐడి కార్డు కోసం ఆ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అయితే ఈ ఐడి కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఫర్ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు అని చెప్పి ఇలా ఫార్మేట్ ఉంటుంది. దీంట్లో డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద సీనియర్ సిటిజను, తర్వాత వారి యొక్క హస్బెండ్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఆధార్ కార్డు నెంబరు, డోర్ నెంబరు, నేమ్ ఆఫ్ ద లొకాలిటీ, నేమ్ ఆఫ్ ద విలేజ్, నేమ్ ఆఫ్ ద మండల్, పిన్ కోడు, టెలిఫోన్ నెంబరు విత్ ఎస్టీడీ కోడ్ ఉంటే, ఒకవేళ లేకపోతే సెల్ నెంబరు, బ్లడ్ గ్రూపు, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నట్లయితే, తర్వాత నేమ్ ఆఫ్ ద పర్సన్ టు బి కాంటాక్టెడ్, తర్వాత టెలిఫోన్ నెంబరు విత్ ఎస్టీడీ కోడ్ ఆ యొక్క వ్యక్తిది అలా ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్షియల్ ఇక్కడ జత చేయవలసినటువంటి ఫామ్స్ ఏంటంటే, రెసిడెన్స్కి సంబంధించి ఒక కార్డు, ఏజ్ ప్రూఫ్ కార్డు, పాస్పోర్టు ఫొటోస్ 2 అవి తీసుకొని ఈ అప్లికేషన్ తీసుకొని మీరు ఆ యొక్క నేను చెప్పినటువంటి అడ్రస్ కార్యాలయానికి వెళ్ళినట్లయితే మీకు సులభంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఐడి కార్డు పొందవచ్చు.